రాజమండ్రి సుబ్బారావు నగర్ వద్ద సుంకర సోమనాయుడు, సుంకర పూజిత కుమార్తె సుంకర భానుప్రియ మొదటి పుట్టినరోజు సందర్భంగా మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుంకర సోమనాయుడు, సుంకర పూజిత గార్ల కుమార్తె సుంకర భానుప్రియ మొదటి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి సుబ్బారావు నగర్ వద్ద మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గారా చంటిబాబు రక్తదాతలకు సర్టిఫికేట్స్ అందజేశారు. బర్రె కొండబాబు మాట్లాడుతూ రక్తదానంపై అవగాహన కల్పించేలా మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా అనేక బ్లడ్ క్యాంపులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అవసరమైన వారికి సకాలంలో రక్తం, ప్లేట్లెట్స్ అందిస్తున్నారని అభినందించారు. ఫౌండేషన్కి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన బాధ్యత ఫౌండేషన్ సభ్యులు గారా శ్రీ విద్యారాణి, గారా సుధీర్, గారా గోపి, మణికంఠ, గారా కృష్ణ, పప్పు రాజా మరియు సంజీవని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రాజు, భావన తదితరులు పాల్గొన్నారు. చాలా కాలంగా మరి రక్తదాతలకండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి అని చెప్పేసి మన గారా అజయ్ కుమార్ చాలా సందర్భాల్లో మరి ఏజెన్సీ ప్రాంతం కూడా వెళ్ళి ఆయా ప్రాంతాల్లో మరి రక్తదానం కండి అని చెప్పేసి ప్రచారం చేస్తూ తన శక్తి మేరకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ తను ఈ యొక్క రక్తదానం చేసేటటువంటి కార్యక్రమాల్లో అనేక మంది కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క రక్తాన్ని మరి తను అరేంజ్ చేసి ఎవరో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే ఒక సందర్భంలో ఒక అమ్మాయికి అయితే ప్లేట్లెట్స్ పడిపోయి ప్రమాదకరంగా ఉన్న సమయంలో కూడా ఏదో రకంగా వాళ్ళకి రక్తం కానీ ప్లేట్లెట్స్ కానీ మరి ఇవ్వడం జరిగింది. ఇచ్చి తను ఆ యొక్క ప్రాణాలను కాపాడుతూ కొంచెం ఎదురుకి వెళ్తున్నాడు. ఈరోజు సందర్భం ఏంటంటే సుంకర సోమనాయుడు పూజ, అలాగే సుంకర భవానీప్రియ పుట్టినరోజు, భవానీప్రియ పుట్టినరోజు 1 year అయిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రక్తదాన శిబిరంలో అనేక మంది పాల్గొని సర్టిఫికేట్లు కూడా తీసుకున్నారు. మరి ఆ విధానంలో మరి ముందుకెళ్తున్నటువంటి గారా అజయ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం మరింత దిగ్విజయం కావాలి, ఇంకా అనేక మంది రక్తదానం చేసేటటువంటి దాతలు కావాలి, అలాగే ప్రాణదానం చేసేటటువంటి దాతలు కావాలని చెప్పేసి నేను కోరుతూ